కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలతో కంకర రాళ్లతో రాడ్డులతో టమోటాలతో గుడ్లతో దాడి చేసిన అరకపూడి గాంధీ మరియు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి 307 కేసులను బుక్ చేయాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండాలతో దాడి చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని వదిలిపెట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎద్దేవా చేశారు. న్యాయబద్ధంగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు పిఎస్సి చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. రాష్ట్రం మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా కనిపిస్తుంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఏ విధంగా అయితే పోలీస్ యంత్రాంగం తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసిందో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నాయకత్వాన్ని ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం 5 గంటలకే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇళ్లలోకి రావడం అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి బిఎస్ఎస్ ఇవ్వాల్సినటువంటి అంటే కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్, ఆయన చెప్పిన వ్యక్తికే ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా అరకపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు, వాళ్ళు చేసిన తప్పును ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలలోకి తీసుకెళ్తే అదే కౌశిక్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఒక 300 మందిని పెట్టుకొని ఒక ర్యాలీలో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ యొక్క ఇంటి యొక్క అద్దాలు ధ్వంసం చేసి కోడిగుడ్లను పట్టుకొని టమాటాలు పట్టుకొని రౌతులు పట్టుకొని కంకర రౌతులతో దాడి చేస్తే వాళ్ళ ఇల్లంతా ధ్వంసమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ పోలీసులకు ఇస్తే మరి దాడి చేసినటువంటి అరకపూడి గాంధీ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అక్కడికే సమస్య పోయేది. అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనర్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తుతనం కనిపించింది. అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా తింపి రోడ్ల వెంట దింపి లాస్ట్ తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అక్కడికే సమస్య పోయేది. అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనర్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తుతనం కనిపించింది. అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా తింపి
రోడ్ల వెంట దింపి లాస్ట్కి తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ 3 గంటల వరకు కూడా ఆయనతో పాటు కొన్ని వేలాది మందిని నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ వెంటనే అరికపూడి గాంధీని మేము అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 307 కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఇవ్వకుంటే మా నాయకత్వం దీంతో వదిలిపెట్టాం. మేము అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది. మళ్ళీ ఇట్లాంటి ఒక కార్యక్రమం జరగకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమంటున్నాం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటున్నాం. లేకుంటే ఇంకా పార్టీ కూడా ఇంకా కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పార్టీలకు అతీతంగా కదిలించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ గుండాలారా, కాంగ్రెస్ గుండాలారా, గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.